అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 17వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 12:25 తర్వాత 4 సంఘటనలు జరగబోతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పదాలు, శతభిషం 1, 2, 3, 4 పదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దానగుణం కలిగినటువంటి వ్యక్తులు. ఎవరు ఏ చిన్న అబద్ధాలు ఉన్నా, ఎవరు ఏ ఆకలి ఉన్నా సరే చూస్తూ ఊరుకోలేరు. ఎక్కువగా దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. అంతేకాదు దాన ధర్మాలతో పాటు ఎక్కువగా వీరు మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటుంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఎప్పుడైనా సరే వీరు హెల్ప్ చేయడానికి చాలా ముందుంటారు. వీరు ఎవరి నుండి అయినా చిన్న సహాయాన్ని పొందినా సరే వీరు మాత్రం ఎప్పటికీ రుణపడి ఉన్నట్టుగా వారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తూ ఉంటారు. సమానత్వమైనటువంటి భావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. కానీ ఈ రాశి వారికి కొన్నిసార్లు మొండితనం అధికంగా ఉంటుంది. ఎవరు వీరిని ఏమి అనకపోతే వీరు కూడా ఎవరిని ఏమీ అనరు. కానీ ఎవరైనా ఏమైనా వీరిని పొరపాటున ఏదైనా అంటే మాత్రం వీరు తొందరగా రియాక్ట్ అవుతారు. అంతేకాకుండా వీరు తిరిగి ఎదురు కూడా వారికి చెప్పడం జరుగుతుంది. ఎంత మంచి వ్యక్తిత్వం, ఎంత మంచి స్వభావం ఉంటుందో అంతే ఎక్కువగా మొండితనం, అంతే ఎక్కువ కోపం కూడా ఉంటుంది. ఈ మొండితనం అనేది కేవలం ఒక విషయంలోనే కాకుండా ఏ విషయంలోనైనా సరే అలానే ఉంటుంది. వీరు ఏదైనా సాధించాలని అనుకున్నా సరే అంతే పట్టుదలతో సాధిస్తారు. అలానే వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టజీవులని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా సరే ఒకటి అనుకొని పట్టుబట్టారు అంటే 100% అది జరిగేంత వరకు కూడా దానిని వదలరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టరు అని చెప్పుకోవచ్చు. ఇతరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరి విషయంలో జోక్యం కూడా చేసుకోరు. ఎవరైనా ఏదైనా గొడవలకు పెట్టుకున్న, తగువులు ఆడుకున్నా సరే వారి మధ్యలోకి వెళ్ళరు. వీరు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడుతుంటారు, ఎక్కువగా వింటారు. తెలివిని కలిగి ఉంటారు. అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అతి తెలివి ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా వీరు అన్ని పనులను కూడా తెలివితేటలతో చక్కబెట్టుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే వీరికి ఖచ్చితంగా మధ్యాహ్నం 12:25 తర్వాత మాత్రం 4 సంఘటనలు అయితే జరుగుతాయి కుంభరాశి వారికి. అది మీరు పొరపాటున కూడా ఊహించలేరు అని చెప్పుకోవచ్చు. అలా ఊహించిన 4 సంఘటనలు ఏమి జరుగుతాయో కుంభరాశి వారికి ఎలా ఉంటుంది కనుక మధ్యాహ్నం తర్వాత ఈ రాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది. శుభగడియలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో వీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులకి గోచారం మధ్యాహ్నం 12 తర్వాత అనుకూలంగా ఉన్న వలన ఈ సమయంలో వీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే కూడా విజయవంతం అవుతుంది. అంతేకాదు వీరు కొద్దిగా
సంకోచిస్తారనమాట. ఏది ఇప్పుడు చేయొచ్చో లేదో అని, లేదంటే ఏదైనా ఒక శుభకార్యాన్ని మొదలు పెట్టాలనుకుంటూ ఉన్నామని దానికి అసలు వీలు కావటం లేదు, బలం రావటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అది కూడా ఖచ్చితంగా అంటే జరుగు తీరుతుంది. శుభకార్యం అనేది మీ ఇంట్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి ఇలా శుభకార్యంతో పాటు ఇంకా అంటే ఇతరుల కోర్టు సమస్యలు కావచ్చు, ఇతరుల ఏదైనా తగాదాలు ఉండడం వల్ల కావచ్చు, ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం అనేది దొరకకపోవడం కావచ్చు, ఇలా మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యకి అసలు పరిష్కారం అనేది దొరకడం లేదు అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమస్య ఉన్నవారు కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏ సమాధానం దొరకట్లేదు, ఒక సమస్య అనేది వెంటాడుతుంది అనుకుంటున్నారు, ఆ సమస్య నుండి కూడా తప్పకుండా బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది కుంభరాశి వారికి. దానితో పాటు ఇదివరకు ఏదైనా ఆర్థిక సమస్యలతో మీరు బాధపడి ఉన్నారో, ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉన్నారో అవి కూడా ఈ సమయంలో మీకు తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి. ఇలా మీకు ఉండేటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అనేది వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దానితో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి ఉత్తీర్ణతను పొందే అవకాశం అయితే ఉంటుంది. నూతనంగా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ నూతనంగా అంటే వినూత్నంగా ప్రయత్నించేటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. వారి యొక్క పై అధికారులతో అంటే ఆఫీసుల వారి పై అధికారులతో కూడా మంచి ప్రశంసలు అందుకునే ప్రశాంతం కనిపిస్తుంది. కొలీగ్స్తో కలిసి కట్టుగా పనిచేస్తారు. అంతేకాదు వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రశాంతంగా పనులు ముగుసుకుంటారు. 4 సంఘటనలు ఇలా అంటే ఏవైనా 4 శుభకార్యాలు జరగడం, వెనుకబడిపోయిన పనులు ముందుకు రావడం, విద్యార్థులు ఉత్తీర్ణత పొందడం, నిరుద్యోగులకు ఉద్యోగం పొందడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందడం, పరిష్కారం లేదనుకున్నటువంటి సమస్యకి పరిష్కారం లభించడం, కోర్టు సమస్యలు ఉండి తొలగిపోవడం, ఆస్తి ఏదో అంటే విధంగా రావడం, రావాల్సినటువంటి ఆస్తి రావటం, చేతికి అందవలసిన ధనం చేతికి అందడం, ఇలా 4 సంఘటనలు ఏవైనా జరిగి తీరుతాయి అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. ఇలా 4 సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండేటువంటి ఏ సమస్యలైనా సరే, ఏ రకమైనటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలైనా సరే, ఇక రకరకాల సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు జీవితంలో కూడా ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని పొందే అవకాశం కనిపిస్తుంది కుంభరాశి వారికి. కాబట్టి ఇది జీవితంలో కొన్ని ఇబ్బందుల పరిస్థితి కలుగుతుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా బద్దలు కొట్టేట్టుగా చెప్పేస్తుంటారు. ఈ విధంగా ప్రవర్తించడం కారణంగా వీరికి చాలాసార్లు సొంత వ్యక్తులతో విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. మధ్యవర్తిత్వాన్ని ముందుకు నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు హానిగా ఉండి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాల్లో విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే చెప్పుకోవాలి. వాటిని సర్దిద్ది నేర్పరితనం కూడా కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే, అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం వీరి అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశం కూడా ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, సొంత వారు చేసే తప్పులు ఈ కుంభరాశి వారికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తుంటారు.
వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభం, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.